మన ఇండియాలో ఏన్షియంట్ ఇండియా నుంచి ఒక పద్ధతి క్రమం లేవు హిస్టరీ రాయడంలో. ఎక్కువగా రాజుల భజన జరిగింది మన దగ్గర. అసలు విషయాలు మరుగున పడ్డాయి. అప్పటి ప్రజల సాంఘిక, ఆర్థిక, మత, సాంస్కృతిక పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఎలా బతికారు అనే విషయాలు మన దగ్గర మరుగున పడిపోయినాయి. అందువల్ల హిస్టరీని హిస్టరీలా రాయాలి, విచ్ మీన్స్ హిస్టారికల్ రైటింగ్. ఇవి మొట్టమొదటిగా అరబ్బులు మన ఇండియాలో ప్రవేశపెట్టారు. దీని ప్రభావం పడే 11th సెంచరీ ఆ ప్రాంతాల్లో కల్హణుడు రాజతరంగిణి అనే గ్రంథం రాశాడు. బై ది ఎఫెక్ట్ ఆఫ్ అరబ్స్ హిస్టారికల్ రైటింగ్, కల్హణాస్ wrote రాజతరంగిణి. ఇట్స్ ఎ ఫస్ట్ హిస్టారికల్ బుక్ ఇన్ ఇండియా. కల్హణుడు రాసిన రాజతరంగిణి మన ఇండియాలో మొట్టమొదటి హిస్టారికల్ వర్క్. అది దాని నుంచి ఇక మన హిస్టరీని హిస్టరీలో రాయడం మొదలేసాం. రాజులకి భజన చేయడం మానేసాం. చరిత్ర అంటే రాజుల భజనలు, రాజుల ప్రేమ పురాణాలు, రాజులు కట్టిన కోటలు కాదు. ఆ టైంలో నివసించిన ప్రజల యొక్క యాటిట్యూడ్ని తెలియజేసేది హిస్టరీ. దీనినే హిస్టారికల్ రైటింగ్స్లో సబాల్టర్న్ స్టడీ అని అంటారు. సబాల్టర్న్ స్టడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి హిస్టరీలో. రాజుల గురించి వాళ్ళ ప్రేమ పురాణాలు మనకెందుకు? అందువల్ల చరిత్రలో రాసిన మొదటి పుస్తకం కల్హణాస్ రాజతరంగిణి, బై ది ఎఫెక్ట్ ఆఫ్ అరబ్స్ హిస్టారికల్ రైటింగ్. అలా వాళ్ళ చరిత్ర రచన, క్యాలియోగ్రఫీ, టీకాలు వేయడం, అలానే అరబ్బులు వెళతా ఇండియా నుంచి అరబ్స్ వెళతా వాళ్ళు కొంతమంది మన బ్రాహ్మణ పండితులను తీసుకుని వెళ్ళిపోయారు. మన ఉపనిషత్తులను తీసుకుపోయారు. చరకుడి చరక సంహిత తీసుకుపోయారు. విష్ణు శర్మ పంచతంత్ర కథలు తీసుకుని పోయారు. వెళతా మన దేశం నుంచి తీసుకుని వెళ్ళి ఉపనిషత్తులు బాగా చదివారు. మన వాళ్ళతో చదివించారు. వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. కలిగి ఉపనిషత్తులు అంటే కర్మ, పునర్జన్మ, మరణానంతరపు జీవితంపై చర్చ, ఇవన్నీ ఉపనిషత్తుల్లో ఉంటాయి. ఉపనిషత్తులు అంటే ఉపదేశించడం. వేదాల్లో భాగాల్లోనూ ఉపనిషత్తులు అంటాం మనం. ఈ ఉపనిషత్తులను వాళ్ళు తీసుకుని వెళ్ళారు. ఈ ఉపనిషత్తులు వాళ్ళ దగ్గర ఉన్న ఇస్లామిజం, ఈ రెండుటి ప్రభావం వల్ల సూఫీ మతం పుట్టింది.